ఫేస్ టు ఫేస్ ఏంది ఇది? వచ్చేసింది నా కడుపులో నుంచా. ఫేస్ టు ఫేస్ సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. ఫోన్ నంబర్ 9676212827. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందియనున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయ, సినీ రంగం, విదేశీయానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం అండ్ చెడు ప్రయోగాల నివారణ చేయబడును. నమ్మకంతో గురుగారికి ఫోన్ కాల్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయిని. సో చాలా రోజులు అయిపోయింది మనం వీడియోస్ తీయక. ఒక వీడియో తీద్దాం అనిపించేసింది. ఈ మధ్యలో తీద్దామంటే ఏదో ఒకటి తగులుతున్నది. శని వెనుకనే ఉన్నట్టున్నది, మా వెనుకనే ఏదో ఒకటి వస్తూనే ఉంది. సో మొన్నటిదాకా చేద్దామంటే సిరికి అట్లా అయింది, హెల్త్ బాగాలేక మళ్ళీ గ్యాప్ వచ్చేసింది. సో ఇప్పుడు సిరెక్క బాగా అయిపోయింది, కానీ కొన్ని మచ్చలు ఉండిపోయినాయి. సో అదొకటి ఉంది. ఈడొక్కడు బుడ్ర మ్యాన్ ఈడేంటి, నేడు ఉంటే ఆడుంటాడు ఫ్రెండ్స్. ఈడుంటే ఈడు ఉంటాడు, ఇప్పుడు నేను దిగుతాడు. దిగుతావా? ఇజ్జత్ పోతారు ఒకసారి. దిగురా అరే సో మా తమ్ముడి మీద వాటర్ ప్యాంక్ చేద్దాం అనుకుంటున్నా. మా తమ్ముడు కథ సోలో లేడు, పండుకున్నాడు. మళ్ళీ చింటూకి చెవులు వినిపించవు ఫ్రెండ్స్, మీకు తెలియని విషయం అది. కొంచెం గట్టిగా మాట్లాడితే మా తమ్ముడికి వినిపిస్తుంది. సో అందుకే ఇట్లా ఇంత మంచిగా మాట్లాడుతున్నాం అనమాట. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. రాకే మరి ఉంటాడా, నాశనం చేస్తాడా తెలియదు. ఆల్రెడీ ఎక్కటిండు నా మీదే, కానీ ఫ్రెండ్స్ ఎక్కుతున్నాడు, ఎత్తుగా ఉంటున్నాడు. సో ఎత్తుకోమంటుండు, కథ మాట ఏం చేస్తాడో చూద్దాం. రాఖీ. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. నాకు మచ్చలు ఉన్నాయి, అందుకే వీడియోలో కనిపిస్తలేదు, నేను వీడియో తీస్తున్నాను. సో చింటూ గట్టిగా మాట్లాడితే కానీ వినిపించదు, చాలా మందికి తెలుస్తుంది. సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో క్రేజీగా వస్తుందని అనుకుంటున్నాం వీడియో. సో చాలా స్టార్ట్ ఏమనుకున్నాడో నాకు తెలియదు, లేచి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాంక్ చేద్దామని. సో నేను పడుకున్నా, లేచిన. అది మళ్ళీ తమ్ముడు మీద ఫస్ట్ టైం ప్రాంక్ అన్నట్టు. వాటర్ ప్రాంక్ ఎట్లా రియాక్షన్ ఇస్తాడో చూద్దాం. మొత్తం సోగయ మస్తు అన్నాడు ఎండకట్లా. చలో వీడియో ప్రాంక్ వీడియో తీద్దులే. మళ్ళీ నువ్వే video lama gawe pataka lu
से सुनिए। చింటుగాడు పడ్డాడు భయపడ్డాడు ఇది ప్రాంక్ వీడియోస్ ఉంటావు ఇక ఎండాకాలం వాటర్ ప్రాంక్ ఏం ప్రాంక్ అనేది మొత్తమా ఏమన్నా మొత్తమా దానికి ప్రాంక్ ఎంత మొత్తం ఆర్డర్ ప్రాంక్ వీడియోస్ తింటావు సోప మొత్తం భాయా సోప మొత్తం క్లాత్ ఫ్రెండ్స్ ఇది మొన్న రీసెంట్ గా వేయించినాం ఇగో అప్పుడు రాఖీ గాడు చింటు మీద వాటర్ పోసి అగో భయపడుతున్నాడు నాకు సంబంధం లేదు నేను రాను అంటున్నాడు ఫ్రెండ్స్ పోతున్నాం బెట్ట మేము పోతున్నాం ఓయమ్మ ఫేస్ టు ఫేస్ ఏంది ఇది సమ్మర్ కదా ఇంకా ఇంత ఐస్ కొట్టొచ్చి చింటూ నువ్వు పోయేగానే భయపడ్డాడు మరి ఎంత మంచిగా అచ్చుతాను నేనైతే సముద్రాన్ని పడుకున్నాడు అన్నప్పుడు ఐస్ కట్టేస్తే ఆడు భయపడుతున్నాడు చూడండి ఆడు ఎట్లా కూడా వచ్చిండు క్యూట్ గా బయటికి పోదామా ఇప్పుడు మళ్ళీ ఇల్లు క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ పొద్దుగాలని ఇల్లు కడిగిన సోప్ అంతా నానిపోయింది సో ఓకే ఫ్రెండ్స్ తమ్ముడు గరం అయిపోయాడు బాయ్ నెక్స్ట్ డేలో కలుసుకుందాం బాబు నువ్వు సో నేను ఎందుకు వీడియోలో వస్తలేదంటే మచ్చలో ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో సో మీ ముందరికి తొందరలో వస్తాను సో అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి చాలా ఉన్నాయి ఇంకా చూడండి ఫ్రెండ్స్ సాసల్గా వాటర్ ప్రాంక్ కాబట్టి ఎండాకాలం కాదు ఫ్రెండ్స్ అలా ఉంటుందని వచ్చిన ఎందుకంటే మైండ్లో ఏసీ లేదు కాబట్టి ఇప్పుడు వేసినా ఖతర్నాక్ ఉంటాయి కాబట్టి అట్లా తమ్ముడు మంచిగా కొడతాడు అన్న ఎప్పుడు లేదమ్మా ఐస్ పెట్టిపోయాడు వంట ఐస్ చల్లగా వంట ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇట్లా చెయ్యండి ప్రాంక్స్ బాయ్ ఫ్రెండ్స్ కెమెరామెన్ మా పిల్లలతో మీ సాయి బాయ్